తాయకులమే తాయకులమే అనే సినిమా తమిళంలో మీరు రాశారని విన్నాను. పాండ్యరాజా గారి హీరో. అది ఎలా అంటే, మేము స్టోరీ డిస్కషన్కి విశాఖపట్నం వెళ్ళాం. విశాఖపట్నం వెళ్ళినప్పుడు డాల్ఫిన్ హోటల్లో ఉన్నాం. వేరే ఏదో డిస్కషన్, సుందరకాండో ఏదో తెలియదు, ఐ డోంట్ నో. వీటిలో విశేషంగల్లో ఏదో డిస్కషన్కి వెళ్ళాము. ఇండియా మొత్తం తిరుగుతాం కాబట్టి ఇక్కడికి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు పళనిస్వామి గారండి, భాగ్యరాజు గారి మిత్రుడు, బాల్య స్నేహితుడు, ఆంతరంగికుడు, మొత్తం ఓల్ అండ్ సోల్ అనమాట. మొత్తం ఆయనే. వాళ్ళిద్దరు మంచి ఆత్మ, రెండు శరీరాలు ఒక ఆత్మ, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు. ఆయన నాకు ఒక విషయం చెప్పాడు. ఏంటంటే భాగ్యరాజు గారికి భార్య చనిపోయింది. మన గుంటూరు తెలుగు మేడం గారిది, తెలుగు తెలుసు అక్కది. ఏదో కారణాల వల్ల భగవంతుడు త్వరగా తీసుకెళ్లిపోయాడు. ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు డిప్రెషన్ వస్తుంది కదా. ఆ డిప్రెషన్ లో నుంచి ఆయన చాలా ఊళ్ళు తిరుగుతూ ఉన్నాడు. ఆ డిప్రెషన్ లో రాసిన కథే భారతీరాజా గారికి ఆఖరి రాస్తాం. అమితాబ్ బచ్చన్ గారు బాంబేలో రాశాడు. అట్లూరు పూర్ణచంద్రరావు గారి గెస్ట్ హౌస్ లో ఉండి రాశాడు. పూర్ణచంద్రరావు గారికి ముందు కథ చెప్పినప్పుడు తమిళ్ వరకు కమల్ హాసన్ హీరోగా ఇచ్చేయండి, ఈ కథను మాత్రం హిందీ మాత్రం నాకే అని అడ్వాన్స్ ఇచ్చేసాడు భాగ్యరాజా గారికి. మీ గురువు గారు మీరు ఒప్పించుకోండి. సో అంత పెద్ద డిప్రెషన్ లో కూడా ఆఖరి రాస్తా లాంటి అమితాబ్ బచ్చన్ గారి టాప్ 10 లో ఒకటి. చాలా మంది దాన్ని వెంటనే రికగ్నైజ్ చేయరు, కానీ అమితాబ్ బచ్చన్ గారి టాప్ 10 లాంటి డిప్రెషన్ లో, భార్య చనిపోయిన డిప్రెషన్ లో కూడా ఆఖరి రాస్తా కథ రాసినటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఆయన బ్యాలెన్స్ లైఫ్ కి ఎవరో ఒకళ్ళు తోడుండాలి అన్న ఉద్దేశంతో ఒకసారి భాగ్యరాజు గారును ఈ పళనిస్వామి గారు నేపాల్ వెళ్తే, నేపాల్లో మనం చూసి సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవచ్చు అంటే, అక్కడ పేదరికము, మంచి ఒక పవిత్రమైనటువంటి ఒక ఏరియా నేపాల్ అని ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక వారం రోజులు ఉండి ఏదో నెగోషియేషన్స్ జరిగినట్టు, మళ్ళీ అదేదో వర్కౌట్ కాకుండా తిరిగి వచ్చేసినట్టు నాకు పళనిస్వామి గారు చెప్పారు. ఆ తర్వాత పూర్ణిమ జయరాం గారు సిస్టర్, చాలా అద్భుతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి పూర్ణిమ జయరాం గారు రావటం, ఆయన జీవితంలో మళ్ళీ పిల్లలు, చాలా చాలా అద్భుతమైనటువంటి దాంపత్యంతో వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ వెళ్ళి రావటం వల్ల నాకు ఒక చిన్న ఇది పడే, అక్కడే ఒక అమ్మాయి పరిచయం అయ్యి, చిలిపి ఊహ, జస్ట్ ఒక ఇమాజినేషన్ అంతే. అక్కడే ఒక అమ్మాయి పరిచయం అయ్యి, బిడ్డలు లేరు మొట్టమొదటి భార్యకి, ఒక బిడ్డను తెచ్చుకొని వారసుడుగా అని ఏదోనో అనుకొని, అక్కడ ఏదైనా ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగా అనుకొని ఏదైనా సెట్ చేసుకొని, ఒకవేళ కలిసి మళ్ళీ తిరిగి వాళ్ళు ఒప్పుకోకపోతే తిరిగేసేసి వచ్చేసారు అనుకోండి. వచ్చేసేస్తే ఆవిడకి ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డను తీసుకొని వచ్చేసారా, లేకపోతే వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆవిడికి మళ్ళీ నా భర్తను నేను కలవాలి అన్నప్పుడు వచ్చే కాన్ఫ్లిక్ట్ లో చేసినటువంటి ఒక చిన్న గమ్మత్తైనటువంటి ఒకటి, పాండ్యరాజా గారిని భాగ్యరాజా గారి అసిస్టెంట్ ఉండేవాడు, తను డైరెక్ట్ చేశాడు. భాగ్యరాజా గారు తన లైఫ్ ని, తన జీవితంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ని తన యాక్ట్ చేయకూడదు కదా, అంటే పాండ్యరాజా గారు హీరో గారు యాక్ట్ చేసి తనే దర్శకత్వం చేశాడు అనమాట. అది చాలా పెద్ద హిట్. తెలుగులో ఈవి సత్యనారాయణ గారు అద్భుతమైనటువంటి కమర్షియలైజ్ చేసి, తెలుగైజ్ చేసి, అస్సలు టోటల్ గా నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఈవి సత్యనారాయణ గారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనమాట. అవన్నీ వీఆర్ ద గోస్ట్ రైటర్స్ అంతే. మాకు పెద్ద కాంప్లిమెంట్స్, మాకు పెద్ద క్రెడిట్ ఎప్పుడు కోరుకోము. గురువు గారు ఒక పెద్ద సముద్రం కదా. మేమెంత, మా రచన ఎంత, మా ఆలోచన ఎంత, మా పరిధి ఎంత చాలా చిన్నది. అది